సో మయూర్ గోల్డ్ 100% కాటన్ థ్రెడ్ తెచ్చింది ఇది ఎదురు ఈసారి అయిపోయింది. మీకోసమే ఉన్నాయి. బాబా బాబా షార్ప్ చూడు. సో గైస్ ఇప్పుడైతే మాలా తీసుకురానికి పోతున్నాం. డ్యూగా తీడ పెట్టేస్తున్నాం. మన అభియాన్ కొత్త బండి. ఇప్పుడు దీని మీద అయితే ఏమంటారు మయూర్ మంద తీసుకురానికి అయితే పోతున్నాం. ఇప్పుడైతే జస్ట్ మంద తెచ్చుకొని లోపలైతే పెట్టుకేసుకుంటా. సో మయూర్ గోల్ అన్న మయూర్ గోల్డ్ అన్నారు కదా, ఇక మయూర్ గోల్డ్. సో గైస్ ఇగో చుమ్కా ఇస్తుంది మొత్తము. మోనోగోల్డ్కి దీనికి ఏది చూపిస్తా, ఏది కోస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే నైట్ అవుతుంది కదా, రేపు 2:30కి ఆ టైంకి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తా. ఓకేనా, టెస్ట్ చేద్దాం రేపు దీన్ని. Many hours later. Hey guys, welcome back to my YouTube channel. This is Madhu. Welcome back to a new video. లాస్ట్ వీడియో అయితే మస్తు సపోర్ట్ చేసిర్రు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మస్తు మంది అయితే అడిగారు మాంజా వర్సెస్ మోనోఫిల్ గోల్డ్ వీడియో చేయమని, టెస్ట్ చేయమని. అందుకే మీకోసం అయితే మయూర్ గోల్డ్ అయితే కొనుక్కున్నా, చూపిద్దామని చెప్పి అట్లనే టెస్ట్ చేస్తా ఏది ఎంత పవర్ఫుల్, మోనో గోల్డా లేకపోతే మయూర్ గోల్డా అని. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. నిజంగా మస్తు మంది సపోర్ట్ చేసారు. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. ఇక మన అభిబాయ్ వచ్చిండు, అక్షత్, అట్లనే లాస్ట్ టైం గౌతమ్ గారు ఒక్కటి రాలే, బుద్ధిగాడు వచ్చిండు. చలో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చూడాలని ఉందే, అన్బాక్సింగ్ మయూర్ గోల్డ్. అట్లనే లాస్ట్ ఇయర్ మోనోఫిల్ గోల్డ్, ఇది కూడా అన్బాక్సింగ్ అనుకోండి, ఎందుకంటే యూజ్ చేయలే లాస్ట్ ఇయర్ ఇది. సో దీనైతే టెస్ట్ చేద్దాం ఇప్పుడు. మయూర్ గోల్డ్ వర్సెస్ మోనోఫిల్ గోల్డ్. ఇదైతే అభిగాడు ఎక్కి వేరే బిల్డింగ్ అయితే ఎక్కి కోస్తాడు. నేనైతే దీంతో ట్రై చేస్తా, ఎట్లా వస్తుందో చూద్దాం. సో మయూర్ గోల్డ్ 100% కాటన్ థ్రెడ్, మేడ్ ఇన్ ఇండియా అంట. ఏదో 12 ఉంది బ్యాచింగ్. ఏందో ఇది ఫస్ట్ టైం ఆడుతున్నా దీన్ని. ఎట్లా మెరుస్తుంది చూడండి, మెరుస్తుందా, కనిపిస్తుందా? సో ఏదైతే తీద్దాము. బాబా కాటన్ థ్రెడ్, దీంతో ట్రై చేస్తా మోనోఫిల్ గోల్డ్ పనిచేస్తుందో లేదో. ఇక మన లాస్ట్ ఇయర్ మోనోఫిల్ గోల్డ్ ఇదేమో సన్నగా ఉంది థ్రెడ్ లెక్క. ఈ మయూర్ గోల్డ్ ఏమో ఎంత దొడ్డు ఉంది, రెండు బ్లాకే, కావాలనే బ్లాక్. సో గైస్ మోనోఫిల్ గోల్డ్ అయితే బ్యాన్ అయిపోయింది హైదరాబాద్లో. నేను తీసుకున్న మాంజాలు అన్ని లాస్ట్ ఇయర్వి. అండ్ మయూర్ మాంజా ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా. చైనీస్ మాంజాలు అయితే అన్ని బ్యాన్ అయిపోయినాయి. మయూర్ మాంజా అయితే ఇప్పుడైతే నడుస్తుంది. సో అదే దాన్ని టెస్ట్ చేస్తున్నా ఇప్పుడు. చలో ఇప్పుడైతే కర్నల్ కట్టి ఎగిరేస్తాడు. అభిగాడు ఆ బిల్డింగ్కి వెళ్ళి ఎగిరేస్తాడు, నేను ఈ బిల్డింగ్కి వెళ్ళి ఎగిరేస్తా. సో ఇది హోమ్ మేడ్ కాదు కానీ ఇదైతే ఇది కూడా లాస్ట్ ఇయర్దే. సో ఈ మాంజా అయితే జబర్దస్త్ ఉంది మయూర్. ఒకసారి చూడరా ఎట్లా మెరుస్తున్నాడు. మస్తు మెరుస్తుంది. సో ఇప్పుడు అభిగాడు అయితే దీంతో ఎగిరేస్తాడు, నేను దీంతో ఎగిరేస్తా. అడో కైట్ ఎగిరేస్తాడు, దానికి ఏద్దామని చూస్తున్నా. కర్నల్ జల్దీ కడుతుండు. అరే అడవైతే కొట్టుకోరా దస్తా. సో సన్సెట్ అయితే అవుతుంది, అందుకే దన్న చేస్తున్నాం పనులని మేము. అండ్ రాను మస్తు వీడియోలు అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్. తమ్ముడు కావాలా కైటు? తీసుకోరా పోరా. ఏం చూస్తుర్రా మీరు? ఈ పక్కన బిల్డింగ్ పోతారా? ఈ పక్కన లేకపోతే మీ బిల్డింగ్ ఎక్కుతారా? సరే. సో ఈ బిల్డింగ్ అయినా మనకి ఆరెంజ్ కలర్ కనిపిస్తుందా, అదైనా దాని పక్కన ఎక్కుతారంట. మనమైతే ఇడికెళ్ళే దీనికి వేసేద్దాం. కనాలు అయితే రెడీ అవుతున్నాయి జల్దీ. దీనికి దానికి మస్తు డిఫరెన్స్ ఉంది.
అదే టైట్ పట్టకరా, లూజ్ పట్ట. అరే అవి వాళ్ళు ఎక్కారు, దీనికి వేసేద్దాం ఫస్ట్. చాలు 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 చాలు. చూడు ఇక్కడ చూడండి, చూపి చేతి చూపి, మొత్తం చేతికి అంటుంది. సో ట్రై చేద్దాం, లెట్స్ గో. సో గైస్, నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు మహేష్ గోల్డ్ మీద. కూర్చో లేదు, ఐడియా లేదు. వెళ్ళిపోయాను కైట్. ఒకసారి ఇట్లా పైకన్నా అంతే, వెళ్ళిపోయాను. అన్న అయితే పెయింట్ చేద్దామని చూస్తుండు. ఆడ వేసేస్తుండే అప్పుడే. ఏమో ఆఫ్ అవుతుందేమో అనుకుంటుండేమో అన్న, ఏమో ఆఫ్ అవుతుందేమో అనుకుంటుండేమో అన్న. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అఫ్ కాదురా, కైట్ బాగాలేదు, బరువు లేదా, బరువు కన్నా కడుతుంది. కైట్ అయితే బరువు లేదు, అందుకే ఇక పేపర్ కైట్ అయితే కడుతున్నాను. అది దింపేసి ఎగరేసి కైట్ అయితే దింపేస్తున్నాను, ఎందుకంటే ఇగో కైటు బెండ్ అయిపోతుంది, మనిషి లేదు. అందుకే పేపర్ కైట్ అయితే ఎగరేసి ఇప్పుడు మనం కన్నాలు కడితే ఎగిరిపోతుంది. అది ఎట్లాంటి కైట్ అయినా ఎగిరిపోవాలి. ఈ కైట్ అయితే మస్తుంది, బరువు. మనం కట్టినామంటే కన్ను నిల్వ ఉంటుంది మనం. అది అంకేద్దామంటే గాలి ఇక్కడ ఉంది, దూరం పంపించింది అన్నీ వాడు అక్కడ పోరోడు ఎగిరేస్తుంది, చిన్న పోరోడు. వాడు ఏమైంది, వాడు నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. మనం ఎంత దూరం పోయినా, ఎంత కట్టుకొట్టినా వెళ్తాను, ఎందుకంటే గాలేమో ఒక సైడ్ ఉంది. అందుకే ఇక వదిలేసిన లైట్ తీసుకున్నాం. మన అభివాడు ఇడు ఉన్నాడు, ఇగో వాడిని ఎగురితే వేద్దామంటే వాడిని ఎగురుతలేదు. నాది దింపి ఎగిరేసినా కూడా నేను ఇంకోటి, ఇది ఇంక ఎగిరేస్తలేడు. వాడు ట్రై చేస్తాను ఉన్నాడు, అప్పుడు కట్ చేయాలని ఉంది కానీ ఎవడు ఎగిరేస్తలేడు. ఏం చేస్తాం ఇక, అటేమో సన్సెట్ అవుతుంది. అండ్ మళ్ళీ దారం ఏంటంటే మయూర్ కూడా ఏమవుతుంది తెలుసా, ఊకే చిక్కులు పడుతుంది, సర్కిల్ చిక్కులు పడుతుంది. ఊకే రిగ్గు తింటుంది, అట్లా చిక్కులు పడుతుంది తెలుసా. అట్లా పడవద్దు. మన మొనోఫిల్ గోల్డ్ అయితే ఊకే చిక్కులు పడదు, ఇదేమో కాటన్ కదా, చిక్కులు పడుతుంది. సో ఎవడైనా ఎగిరేసే వేద్దామని చూస్తున్నా. జల్ది ఎగరే ట్రై చేస్తున్నా, మాంజా ట్రై చేస్తున్నా. షార్ప్నెస్ అంతా వెళ్ళిపోయింది, ఎందుకంటే మన చేతికి చెమటలు ఉన్నాయి. ఆ చెమటలు పట్టి దీని షార్ప్నెస్ అంతా ఎగిరిపోయింది, తాడది మాంజాది. కైట్ అయితే మంచిగా ఆడుకుంటున్నది. దూరం అవుతుంది పోయిన చేత పడ్డది, డీల్ ఇడుస్తూనే ఉన్నా. పడ్డదా? తట్టుకుంటుందని భయమైనా నాకు. ఎట్లీస్ట్ మొత్తం ఇచ్చినాడు. మొత్తం అయిపోయింది దారం, సాదతో ఎగిరేసాడు. మయూర్ మాంజ అయితే కోసింది, కాలు మొత్తం ఇడుస్తూనే ఉన్నా, పోతే పోనని చెప్పి ఇడుస్తూనే ఉన్నా. ఇక క్యాటిల్ వచ్చింది మొత్తం, క్యాటిల్ వరకు ఇచ్చినాయి. పోయింది అభివాడు కూడా మస్తు పిల్లనిస్తూనే ఉన్నాడు, మొత్తం ఆడ పోతుంది కైటు వచ్చింది. అదే వాడు కూడా మస్తు ఇచ్చింది దారం. ఏమన్నా కైట్ అయితే ఉంది పైన. మోనోఫిల్ కూడా అయితే పనికిరాలే, వేసే బట్టి ఉంటుంది, మనము మాంజా వేసే బట్టి ఉంటుంది. మళ్ళీ అభివాడు ఎట్లా వేసింది తెలియదు కానీ మనం పైకి వెళ్ళి పడ్డా జీలు ఇస్తూనే ఉన్నా, పోతేమని చెప్పి గుంజుకుంటారు. ఆయన రోల్ పట్టుకొని అయితే ఎగిరేయకండి, ఎందుకంటే చుట్టానికి రాదు. ఒకవేళ కైట్ పోయినా చుట్టానికి రాదు, అందుకే రోల్ పట్టుకొని ఎగిరేయకండి. చిరాకుని చుట్టుకోండి, చిరాకు చుట్టుకుంటే ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఎంత అంటే దారం ఇడుచుకోవచ్చు. ఇప్పుడు రోల్ పట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది అంటే మధ్యలో నువ్వు డీల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దాన్ని చుట్టుకున్నావు అనుకో, రోల్కి రాదు. అందుకే ఏం చేయాలంటే చిరాకు చుట్టుకున్నంటే మనం ఎప్పుడంటే అప్పుడు డీల్ తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా చిరాకు చుట్టుకోండి, రోల్తోనైతే ఎగరేయకండి. నేనైతే ప్రిఫర్ చేస్తాను చిరాకు అయితే చుట్టుకోండి. అండ్ మయూర్ మాంజా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మంచిగా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మాంజా మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఎంత షార్ప్ ఉందంటే చూడండి ఒకసారి, షార్ప్ అంటే షార్ప్. మస్తు మంది అడిగిరు అందుకే మయూర్ మాంజా అని. మయూర్ మాంజా మంచిగానే కోసింది. మళ్ళీ ఒక కైట్ అయితే కోసింది బాగానే, తర్వాత చెప్పలేము.
మయూర్ గోల్డ్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాంజ్ అయితే జబర్దస్త్ ఉంది. ఎంత షార్ప్ ఉందంటే అంత షార్ప్ ఉంది. నెక్స్ట్ సండే ఇప్పుడు వచ్చే సండేకి అయితే చూద్దాం, దీంతో ఎగిరేద్దాం ఎన్ని వస్తుందో. అని ఇంకోటి ఇక్కడ ఎగురుతుంది ఒకటి, దీన్ని కూడా ట్రై చేస్తా. ఇదైతే రాదు, ఈ కైట్కి వేయలేము ఎందుకంటే వాడు వస్తలేడు. ఎగురుతుంది కదా, దీపోయింది మళ్ళీ. దానికి ఏనికి ట్రై చేయాలి. ఇప్పుడు పోయింది కైట్, ఇంకా సుడుతూనే ఉన్నారు. రోల్తో ఎగిరేస్తే ఇదే -పాయింట్. మాంజా చిక్కొట్టదేమో అవుతారు, అందుకే రోల్తో ఎగిరేకండి ఎప్పుడు, చిరాకు కుట్టుకొని ఎగిరేయండి. ఇంకైతే వేరేవానికి అయితే పెయిన్ చేయలేదు, పూర్వంలో కొన్నారు వాళ్ళు. డీల్ వెళ్తారు ఏమవుతాయి, ఎంత ట్రై చేసినా ఏనికి రాలే. సో మయూర్ గోల్డ్ అయితే ఒక్క కైట్ అయితే కోసింది, అది కూడా ఒకటే ఉండే. ఏదో సండే కాదు, సండే అయితే 5-6 మంది ఎగిరేస్తుండే. సండే కాదు కాబట్టి ఎవరు ఎగిరేస్తే, సండే అయింటే మస్తు మంది ఎగిరేస్తుండే. ఒక కైట్ అయితే కోసింది మయూర్ గోల్డ్. సండే రోజు అయితే ఇంకా వేరే కైట్లు కోస్తుందో లేదో చూపిస్తా. సో ఇది guys నా వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎన్నెన్నో వీడియోస్ వస్తాయి. అట్లనే ఐ బటన్ కూడా క్లిక్ చేసేసేయండి సరేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.